ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము ఫిలిప్పీ పత్రిక 4:3. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. ఈ వాక్య భాగం నుండి ప్రభు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు అని కొంతమంది గురించి చెప్తున్నాడు. అంటే సువార్త పని ప్రతి ఒక్కరూ చేయాలని, ఇంకా ఆ పనిలో ప్రయాసపడాలని కూడా పౌలు చెప్తున్నాడు. మరి వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీవు సువార్త చేస్తున్నావా? నీ దేవుని గురించి కనీసం ఒక్కరికైనా నీవు చెప్పగలుగుతున్నావా? నీవు రక్షించబడినట్లు అనేకులు రక్షణలోకి నడిపించాలన్న భావన, ఆ భారము నీలో ఉందా? నీవు నీ ప్రభు వలె ఆత్మల భారం కలిగి ఉండాలని నీకు అర్థమవుతుందా? ఒక్క ఆత్మనైనా కనీసం నీవు ప్రభులోనికి ఇంతవరకు నడిపించావా? ఒకసారి ఆలోచించు. రక్షించబడిన నీవు అనేక ఆత్మల రక్షణ కోసం బలంగా ప్రార్థించాలి. ఇంకా నీవు ఆ పని నిమిత్తమై ప్రయాసపడాలి. ఎవరో నీకోసం బలంగా ప్రార్థించి ఇంకా నీకు సువార్త ప్రకటిస్తేనే ప్రభు కృప చూపించి నీకు రక్షణ ఇచ్చారు. నువ్వు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించావు. ఈ విషయం ఎప్పటికీ మర్చిపోకు. కాబట్టి నీవు కూడా అదే విధమైన ఆత్మల భారం కలిగి ఇతరులను క్రీస్తులోనికి నడిపించగలగాలి. ప్రభువు నీ నుండి బళ్ళు కోరుకోవడం లేదు, అర్పణలు అస్సలు కోరుకోవడం లేదు, నైవేద్యాలు అంతకన్నా కోరుకోవడం లేదు. నీవు కొన్ని ఆత్మలు రక్షించాలని మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. ప్రభు మనసెరిగిన వ్యక్తివై నీవు సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను క్రీస్తు కోసం పట్టుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పటి వరకు నువ్వు ఎటువంటి వ్యక్తివైనా ఇక మీదట భారం కలిగి సువార్త ప్రకటించు, అనేక ఆత్మల క్రీస్తు కోసం సంపాదించు. ఆమేన్.